ఓం నమో వెంకటేశాయ. స్వాస్త్రమూర్తిభిరుపాసిత శాస్త్రరీతిభిరుపాగత గోవింద గోవింద. స్వతో నిర్విశేషం నిషేధావశేషం చిదేకాత్మభూషం చిదాభాసవేషం అవిద్యానిమేషం హృదంతర్గవేషం హ్యసత్సత్వవేషం సదానౌమ్యశేషం అని భక్త మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాసుని భక్తిగా నమస్కరించుకుంటూ ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. దుర్వాస మహర్షి శాపానికి ఇంద్రుడికి ఉన్నటువంటి సంపదలన్నీ పోయినాయి. ఆ విషయం తెలుసుకున్న రాక్షసులు దేవతల మీదకి దండెత్తారు. దేవతలు ఓడిపోతున్నారు. ఆ ఓడిపోతున్న సందర్భంలో వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఆయనేమో శ్రీమన్నారాయణుణ్ణి ఒకసారి స్మరించుకుని వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఆయన్ని దర్శనం చేసుకుందాము, ఆయన్నే ప్రార్థించి ఈ గండం గట్టెక్కుదాము అని చెప్పారు. అక్కడికి వెళితే ఆ క్షీరసాగరానికి వెళితే అక్కడ శ్రీహరి కనిపించలేదు. కనిపించకపోవటంతో బ్రహ్మగారు శ్రద్ధగా ఆయన్ని మనసులో ధ్యానించుకుని స్తుతి చేశారు. అనేంతవరకు 5వ అధ్యాయంలో విషయాలు మనకు వచ్చినాయి. అదైన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని 6వ అధ్యాయంలో శ్రీశుకుల వారు మొదలు పెడుతున్నారు. శ్రీశుకువాచ ఏవం స్తుతః సురగణైర్భగవాన్ హరిరీశ్వరః తేషాం ఆవిరభూద్రాజన్ సహస్రార్కోదయద్యుతి అని మొదలుపెట్టి, ఏవం స్తుతః సురగణై, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ ఈ విధంగా స్తుతి చేసేసరికి భగవాన్ హరి, ఆ సమస్త ఐశ్వర్య సంపన్నుడైనటువంటి శ్రీహరి, ఈశ్వర సర్వసమర్థుడైనటువంటి శ్రీహరి, మాయమవటానికి మళ్ళీ ప్రత్యక్షమవటానికి రెండిటికీ సామర్థ్యం ఉన్నటువంటి ఆ శ్రీహరి తేషాం ఆవిరభూత్, వాళ్ళ ముందర ప్రత్యక్షమయ్యాడు. తేషాం ఆవిరభూత్ రాజన్, ఓ పరీక్షిత్తు ఆవిర్భవించేటప్పుడు సహస్రార్కోదయద్యుతి, 1000 సూర్యులు ఉదయించేటప్పుడు ఏ కాంతి ఉంటుందో ఆ కాంతితో ఒక్కసారి కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు అంటాం కదా, అలా ఒక్కసారి ఆవిర్భవించాడు. ఏవం స్తుతః సురగణైర్భగవాన్ హరిరీశ్వర తేషాం ఆవిరభూద్రాజన్ సహస్రార్కోదయద్యుతి తేనైవ మహసా సర్వే దేవాః ప్రతిహతే క్షణాః నాపశ్యన్ ఖం దిశః క్షోణీం ఆత్మానంచ కుతో విభుం. తేనైవ మహసా, ఆ తేజస్సు అంత 1000 సూర్యుల ఉదయం తాలూకు కాంతి కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు ఉంటే సర్వే దేవాః, బ్రహ్మగారు తప్ప మిగతా దేవతలందరూ కూడా, బ్రహ్మగారు ఈశ్వరుడు లాంటి పెద్ద స్థాయి దేవతలు కాక మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిహతే క్షణాః, కళ్ళు కానరాకుండా ఉండిపోయారు.
వాళ్ళ కళ్ళకి ఆ తేజస్సు గట్టిగా కొట్టేసింది. బాగా కాంతి ఎక్కువైతే మనం కళ్ళు మూసుకున్నట్లుగా వాళ్ళు కూడా మూసేసుకున్నారు. ప్రతిహతేక్షణ నా పశ్యన్. ఒకవేళ మూసుకోకపోయినా, అఫ్కోర్స్ దేవతలకి కనురెప్పలు ఉండవంటారు కాబట్టి కళ్ళు మూసుకోకపోయినా కళ్ళకి గట్టిగా తేజస్సు కొట్టేసరికి నా పశ్యన్ ఖం, అసలు ఏమీ చూడలేకపోయారు. ఖం, ఆకాశం కనిపించలేదు వాళ్ళకి. దిశ, దిక్కులేవి కనిపించలేదు. అటు ఇటు తిరిగి చూసినా కనిపించలేదు. క్షోణీం, కింద వాళ్ళు నుంచున్న భూమి కూడా కనిపించలేదు. చివరికి ఆత్మానంచ, వాళ్ళకి వాళ్ళే కనిపించలేదు. వాళ్ళ శరీరాలే వాళ్ళకి కనిపించలేదు. కుతో విభుం, ఇంకా ఆ కాంతి వెనకాలన్న ఆ కాంతిని పుట్టించే ఆ శ్రీహరిని ఏమాత్రం చూస్తారు, చూడలేకపోయారు. తేనైవ మహసా సర్వే దేవా ప్రతిహతేక్షణా నాపశ్యన్ ఖం దిశ క్షోణీం ఆత్మానంచ కుతో విభుం. విరించో భగవాన్ దృష్ట్వా సహ శర్వేణ తాం తనుం స్వచ్ఛాం మరకతశ్యామాం కంజగర్భారుణేక్షణాం. భగవాన్ విరించ, సర్వసమర్థుడైనటువంటి బ్రహ్మగారు మాత్రం తాం తనుం దృష్ట్వా, ఆ శరీరాన్ని చూడగలిగాడు. ఏ రూపంతోనైతే శ్రీహరి సాక్షాత్కరించాడో ఆ రూపాన్ని చూడగలిగాడు. సహ శర్వేణ, బ్రహ్మగారితో వచ్చినటువంటి శంకరుడు పరమేశ్వరుడు కూడా చూడగలిగాడు. వీళ్ళిద్దరూ చూడగలిగారు. ఆ చూడగలిగినటువంటి రూపం ఎలా ఉంది? స్వచ్ఛం, చాలా స్వచ్ఛంగా ఉంది. స్వచ్ఛంగా ఉంది అంటే తెల్లగా ఉంది అని కాదు, మరకత శ్యామం, బాగా మంచి క్వాలిటీ ఉన్న మరకతమణి ఎంత నలుపు వాగులో కనిపిస్తుందో, నల్లవాగుగా కనిపిస్తుందో అలా నల్లవాగుగా ఉన్నాడు. మరకత శ్యామం కంజగర్భారుణేక్షణం. ఒక ఎర్రని తామర పువ్వు, ఆ తామర పువ్వు తాలూకు మధ్య భాగం, ఆ మధ్య భాగంలో ఏమాత్రం ఎరుపు ఉంటుందో ఆ ఎరుపు జీరలు జీరలుగా ఆయన కళ్ళ చివర్లలో ఉండేట్లుగా ఎర్రటి కళ్ళతో ఉన్నాడు. అలాంటి రూపంతో వాళ్ళ ముందు సాక్షాత్కరించాడు. ఆ శ్రీహరిని వీళ్ళిద్దరూ చూడగలిగారు. స్వచ్ఛాం మరకత శ్యామాం కంజగర్భారుణేక్షణాం. ఇంతేకాదు తప్త హేమావదాతేన లసత్ కౌశేయవాసస ప్రసన్న చారు సర్వాంగీం సుముఖీం సుందర భ్రువం. తప్త హేమ, బాగా కాచి కరగబోసినటువంటి బంగారం ఉంటుంది కదా, ఆ బంగారం తాలూకు రంగుతో ఆయన పట్టుబట్టు ఉంది. తప్త హేమ అవదాతేన, కరిగిన బంగారంలాగా పసుపచ్చగా లేదా బంగారంలాగా తళతళా మెరిసిపోతూ ఉంది. లసత్ కౌశేయ వాసస, ఇది కాక దానికుండే అందాలు దానికున్నాయి. అలాంటి కౌశేయ వాసస, మంచి పట్టుబట్ట కట్టుకుని ఉన్నాడు. ఆ కట్టుకున్న రూపంలో కనిపించాడు. ప్రసన్న చారు సర్వాంగీం, ఆయన యొక్క తనువు, ఆయన యొక్క శరీరం మొత్తం ప్రతి అంగము కూడా ప్రసన్నంగా ఉంది. ప్రతి అంగము కూడా చాలా అందంగా ఉంది. అందంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. ప్రసన్న చారు సర్వాంగీం, ఆ శరీరంలో ఆ రూపంలో ఉండేటువంటి ప్రతి అవయవము ప్రసన్నంగా ఉంది, ప్రతి అవయవము అందంగా ఉంది. అలాంటి రూపంతో సాక్షాత్కరించాడు. సుముఖీం, ఇంకా ముఖం గురించి వేరుగా చెప్పుకోవాలా, అలాంటి ముఖం మరెక్కడా లేదు. సుముఖీం. సుందర భ్రువం, ఆయన కనుబొమ్మల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆ రూపంలో ఉండే కనుబొమ్మలు చాలా సుందరంగా ఉన్నాయి. తప్త హేమావదాతేన లసత్ కౌశేయవాసస ప్రసన్న చారు సర్వాంగీం సుముఖీం సుందర భ్రువం. మహామణి కిరీటేన కేయూరాభ్యాంచ భూషితాం కర్ణాభరణ నిర్భాత కపోలశ్రీ ముఖాంబుజాం. ఆ రూపానికి నెత్తి మీద పెద్ద కిరీటం, ఆ కిరీటం మీద ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయి అన్నట్లు ఉండేటువంటి పెద్ద పెద్ద గొప్ప విలువైన మణులు. మహామణి కిరీటేన, ఆ మణులు పొదిగిన కిరీటం, ఒకటి పెద్ద కిరీటం, అది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇది కాక చేతులకు వేసుకున్నటువంటి కేయూరాలు రెండూ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. మహామణి కిరీటేన కేయూరాభ్యాంచ భూషితాం. ఇది కాక కర్ణాభరణ నిర్భాత కపోలశ్రీ ముఖాంబుజాం. ఆయన చెవులకి కుండలాలు ఉన్నాయి కదా, చెవులకి కుండలాలు పెట్టుకోవాలి కదా, ఆ కుండలాల తాలూకు మణులు, అందులో దాని మీద ఉండేటువంటి
దానిలో ఉండేటువంటి అందము, దాని మీద ప్రతిఫలించేటువంటి కాంతి, ఆ కాంతి కాస్త ఈయన చెక్కిలి మీద పడేసరికి కర్ణాభరణ నిర్భాత, ఆ కర్ణాభరణాల తాలూకు మెరుపు మొత్తం ఈయన చెక్కిళ్ళ మీద పడేసరికి కపోలశ్రీ, ఆ చెక్కిలి నల్లని మొహం కదా, ఆ మొహం తాలూకు చెక్కిలి చాలా అందంగా మారింది. కపోలశ్రీ ముఖాంబుజాం, అది చూడబోతే తామర పువ్వులాగా చాలా ప్రసన్నంగా అందంగా చాలా బాగుంది. అదే సమయంలో నల్లగా ఉంది. అదే సమయంలో దాని మీద ఈ కర్ణాభరణాల తాలూకు వెలుగులు పడి ఇంకా విచిత్రంగా కనిపిస్తోంది. అలాంటి రూపంతో సాక్షాత్కరించాడు. మహామణి కిరీటేన కేయూరాభ్యాంచ భూషితాం కర్ణాభరణ నిర్భాత కపోలశ్రీ ముఖాంబుజాం కాంచీ కలాప వలయ హార నూపుర శోభితాం కౌస్తుభాభరణాం లక్ష్మీం బిభ్రతీం వనమాలినీం. కాంచీ కలాప వలయ, కాంచీ కలాపం, ఆయన నడుముకి వడ్డాణం లాంటిది ఓ బంగారు మొలతాడు చుట్టుకున్నాడు. కాంచీ కలాప వలయ, చేతులకి కంకణాలు లాంటివి వేసుకున్నాడు. హారాలు చెప్పక్కర్లేదు, నూపుర, కాలికి అందెలు కూడా కట్టుకున్నాడు, అదొక స్టైలు. హార నూపుర శోభితాం, అలాంటి రూపంతో ఆ రూపం చాలా అందంగా ఉంది. కౌస్తుభాభరణం, కౌస్తుభం అనేటువంటి మణి, ఆయనకే ప్రత్యేకించిన ఒక మణి, అది ఆయన మెడలో వెళ్లాడుతోంది, అది ఆభరణంగా విడిగా తెలుస్తోంది. ఇది కాక లక్ష్మీం బిభ్రతీం, ఆయన యొక్క హృదయస్థలంలో హృదయం మీద లక్ష్మీదేవి కూడా కూర్చునుంది. అలాంటి రూపంతో సాక్షాత్కరించాడు. వనమాలిని, ఆ రూపానికి పెద్ద వనమాల, తామర పూలు, తులసి దళాలు, అవి ఇవి మొత్తం 5 కలిస్తే వచ్చేటువంటి వనమాలను వేసుకుని ఆ రూపం కనిపిస్తోంది. కాంచీ కలాప వలయ హార నూపుర శోభితాం కౌస్తుభాభరణాం లక్ష్మీం బిభ్రతీం వనమాలినీం. సుదర్శనాదిభిస్వాస్త్రైః మూర్తిమద్భిరుపాసితాం తుష్టావదేవ ప్రవరః సశర్వః పురుషం పరం సర్వామరగణైః సాకం సర్వాంగైరవనింగతైః. ఇది కాక ఇన్ని ఆభరణాలు ఉన్నాయి కదా, ఆయుధాలు పట్టుకొచ్చాడా? దేవతల్ని కాపాడాలంటే ఆయుధాలు పట్టుకు రావాలి కదా, వాళ్ళకి ధైర్యాన్ని తేవడానికి కోసం. అంటే ఈసారి వెరైటీగా వచ్చాడు. సుదర్శనాదిభి స్వాస్త్రైః, ఆయన ఆయుధాలతో వచ్చాడు, కానీ ఆ ఆయుధాలని ఆయుధాలుగా చేతుల్లో ధరించి రాలేదు. ఆ ఆయుధాలన్నీ కూడా ఒక్కొక్క వేషం వేసుకుని, ఒక్కొక్క మన భాషలో చెప్పాలంటే మనిషి వేషంతో వచ్చినాయి. మూర్తిమద్భి, అవి కూడా మనుషుల్లాగా, సుదర్శనం ఒక మనిషిలాగా, కౌమోదకి ఒక మనిషిలాగా, లేదా ఒక దేవతా రూపంలాగా వచ్చి అక్కడ నుంచున్నాయి. నుంచున్నటువంటి ఆ అస్త్రమూర్తులన్నీ కూడా ఉపాసితం, ఈయన్ని ఉపాసన చేస్తూ, స్వామి ఎప్పుడైనా నన్ను ఒకసారి చేతిలో తీసుకో, నన్ను అనుగ్రహించు అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాయి. అలా ఆయుధ రూపాలని దేవతామూర్తులుగా తీసుకొచ్చాడు ఆయన. సుదర్శనాదిభి స్వాస్త్రైః మూర్తిమద్భిరుపాసితం. ఇలాంటి రూపాన్ని బ్రహ్మగారు అలాగే శంకరుడు వీళ్ళిద్దరూ చూశారు. మిగతా దేవతలు చూడలేకపోయినా మిగతా దేవతలకి ఇక్కడ శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు, మన కళ్ళు కనిపించటం లేదు అంటే ఈ కాంతి ఆయనదే అనేటువంటి అభిప్రాయం కలిగి వాళ్ళు కూడా వెంటనే కనిపించకపోతేనేమి, వచ్చాడని తెలిసింది రాదు, మొహమాటం ఎందుకు అని సాష్టాంగపడ్డారు. బ్రహ్మగారు సాష్టాంగపడ్డారు. పడిన తర్వాత తుష్టావా, బ్రహ్మగారు స్తుతి చేశారు. దేవప్రవర, దేవతల కల్లా శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మగారు సశర్వ, శర్వుడితో శంకరుడితో సహా ఆయనతో కలిసి పరమపురుషుడైనటువంటి ఆ శ్రీహరిని స్తుతి చేశాడు. సర్వామరగణైః సాకం, ఆయనతో పాటు దేవతలందరూ కూడా గొంతు కలిపారు. వాళ్ళు సర్వాంగైరవనింగతైః, మొదలు కింద పడిపోయారు, కనిపించకపోతే ఏం చేయాలి, దండం పెట్టాలి అని అనుకుని సర్వాంగైః అవనింగతైః, వాళ్ళ సర్వాంగాల్ని భూమి మీద పడేసి సాష్టాంగ పడిపోయారు. అలా సాష్టాంగ పడిపోయినటువంటి దేవతలందరూ కూడా దీంతో పాటు గొంతు కలిపారు. సుదర్శనాదిభిస్వాస్త్రైః మూర్తిమద్భిరుపాసితాం తుష్టావదేవప్రవరః సశర్వః పురుషం పరం సర్వామరగణైః సాకం సర్వాంగైరవనింగతైః అనే 3 భాగాలు కలిగినటువంటి ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు చెప్పారు. ఏమని స్తుతి చేశారు బ్రహ్మగారు అంటే, బ్రహ్మోవాచ
అజాతజన్మస్థితి సంయమాయ గుణాయ నిర్వాణ సుఖార్ణవాయ అణోరణిమ్నే పరిగణ్యధామ్నే మహానుభావాయ నమో నమస్తే అని మొదలుపెట్టి స్తుతి చేశారు. అజాత జన్మస్థితి సంయమాయ. స్వామి, నీకు జన్మ లేదు కాబట్టి నీకంటూ స్థితి అనే కాలం విడిగా ప్రత్యేకించి లేదు. జన్మ తరువాత వచ్చేటువంటి స్థితి కాలం అనేది లేదు. సంయమాయ, వినాశం అనేది లేనే లేదు. నీకు జన్మ కానీ స్థితి కానీ సంయమం కానీ పుట్టవు, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటావు. అజాత జన్మ స్థితి సంయమాయ. ఎందుకు అంటే ఈ జన్మస్థితి సంయమాలు ఏ వస్తువుకు పుడతాయి? గుణమున్నటువంటి వస్తువుకు పుడతాయి. నువ్వా గుణాలు లేనివాడివాయే, అగుణాయ. అలా అజాత జన్మస్థితి సంయమాయ అగుణాయ, గుణాలతో సంబంధం లేకుండా జన్మస్థితి సంయమాలు ఉత్పత్తి వినాశాలు ఏవీ లేకుండా ఉండేటువంటి నువ్వు నిర్వాణ సుఖార్ణవాయ. నిర్వాణ, మొత్తం ఈ ప్రపంచమంతా చల్లారిపోతే తెలిసేటువంటి సుఖం తాలూకు సాగర రూపంలో శాశ్వతమైనటువంటి నిత్యమైన పరిపూర్ణ సుఖస్వరూపంలో ఉన్నావు. అయితే అణోరణిమ్నే, అణువు కంటే కూడా చాలా సూక్ష్మంగాను ఉంటావు. ఎలా అంటే ఎవరు ఎంత కష్టపడ్డా సరే నిన్ను కనిపెట్టడం కష్టం అనే స్థాయిలో నువ్వు ఉంటావు. అణోరణిమ్నే అపరిగణ్య ధామ్నే, ఎవరూ లెక్కించలేనంత సామర్థ్యంతో, ఎవరూ లెక్క పెట్టలేని లేదా ఎవరూ ఊహించలేనంత తేజస్సుతో నువ్వు ఉంటావు. సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపంలో నువ్వే ఉన్నావు. అన్నిటికంటే పెద్దదైన తేజో రూపంలో కూడా నీవే ఉన్నావు. అణోరణిమ్నే అపరిగణ్య ధామ్నే మహానుభావాయ. ఎందుకంటే ఈ రెండు చాలా విరుద్ధమైనవి. సూక్ష్మాతి సూక్ష్మమైతే కనుక అతి సూక్ష్మం పరమాణువు అవ్వాలి, లేదా దానికంటే ఏదో సూక్ష్మం అవ్వాలి. అన్నిటికంటే పెద్దది అదే అని చెప్పడం వేరే వస్తువు విషయంలో కుదరదు. నీ ఒక్కడి విషయంలోనే అది సాధ్యం. కాబట్టి అలాంటి మహానుభావాయ, మహాప్రభావం ఉన్నవాడివి నువ్వు. ఇలా మహాప్రభావం ఉన్నటువంటి నీకు నమో నమస్తే, 2 సార్లు నమస్కారము, 2 నమస్కారాలు. అజాత జన్మస్థితి సంయమాయ గుణాయ నిర్వాణ సుఖార్ణవాయ అణోరణిమ్నే పరిగణ్యధామ్నే మహానుభావాయ నమో నమస్తే. రూపం తవైతత్పురుషర్షభేజ్యం శ్రేయోర్థిభిర్వైదికతాంత్రికేణ యోగేన ధాతః సహ నస్త్రిలోకాన్ పశ్యామ్యముష్మిన్నుహ విశ్వమూర్తో. ఓ స్వామి, నువ్వు శాశ్వతమైన సుఖస్వరూపుడివి. గుణాల తాలూకు ప్రభావం ఏదీ నీలో లేదు అని చెప్పానో లేదో, ఈ మాట అన్నానో లేదో, అదేమిటో విచిత్రం. మొత్తం ప్రపంచమంతా నీలోనే కనిపిస్తోంది. విచిత్రంగా ప్రపంచం, గుణాల తాలూకు ప్రభావమైన ప్రపంచం మొత్తం నీలో కనిపిస్తోంది. రూపం తవైతత్, ఈ ప్రపంచాన్ని నీలో ఇముడ్చుకున్న రూపం ఉంది కదా, ఇముడ్చుకున్న రూపం తవైతత్. ఈ రూపం పురుషర్షభ, పురుషుల్లో శ్రేష్ఠుడమైనటువంటి ఓ శ్రీహరి, ఇజ్యం శ్రేయోర్థిభి వైదిక తాంత్రికేణ. ఈ విరాట్ రూపం లేదా ఈ యజ్ఞస్వరూపం శ్రేయోర్థిభి, మాకు శ్రేయస్సు కావాలి అని అనుకునేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు వైదిక తాంత్రికేణ, వైదికంలో వేదంలో చెప్పబడినటువంటి విధానంతో ఇజ్యం సరిగ్గా గనక ఉపాసన చేస్తే దొరుకుతుంది. లేదా ఈ రూపాన్ని వేదంలో చెప్పినటువంటి విధానాలతో ఉపాసన చేయటం అనేదే సరి అయిన విధి. వేదంలో ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది విధానాలు చెప్పిందో, వేదంలో ఏ విధానాలు ఉన్నాయో యజ్ఞయాగాది విధానాలు, ఆ విధానాలతో కానీ, వేదంలో ఉండేటువంటి ఉపాసనా మార్గ విధానాల్లో కానీ, లేదా వేదంలో ఉండేటువంటి యోగ మార్గ విధానాల్లో కానీ ఏదో ఒక విధానంతో మాత్రమే ఈ రూపాన్ని కొలవటం అనేది సాధ్యం. ఎందుకు? యోగం కూడా దానికి కలుస్తోంది. ధాతః, ఈ ప్రపంచాన్ని నువ్వే తయారు చేశావు, నువ్వే కారణానివి, మరొకరు కారణం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రూపంలో సహ నస్త్రిలోకాన్ పశ్యామ్యముష్మిన్నుహ విశ్వమూర్తవు. ముల్లోకాలని నేను చూస్తున్నాను, ముల్లోకాలతో పాటు మా అందరినీ చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సమావేశమై ఉన్నాం కదా, నిన్ను చూడడానికి సమావేశమై ఉన్నాం కదా, వాళ్ళందరినీ నీ రూపంలో చూస్తున్నాను. సహ నస్త్రిలోకాన్
పశ్యామ్యముష్మిన్, మాతో సహా ముల్లోకాలని ఈ రూపంలో చూస్తున్నాను. విశ్వమూర్తౌ, విశ్వాన్ని నీలో ఇముడ్చుకున్నటువంటి ఓ రూపంలో వచ్చినటువంటి ఓ పరమాత్మ, ఈ రూపం చాలా అద్భుతమైన రూపం. అగుణాయ అని చెప్పానో లేదో వెంటనే ఈ రూపంతో నాకు కనిపించావు. ఇలాంటి రూపంలో కనిపించినటువంటి నీకు నమస్కారము. ఈ రూపాన్ని వైదిక తాంత్రికేణ, వైదికమైనటువంటి విధానాలతో సరిగ్గా కొలుచుకోవాలి అని బ్రహ్మగారు 2వ శ్లోకంలో అన్నారు. రూపం తవైతత్ పురుషర్షభేజ్యం శ్రేయోర్థిభిర్వైదిక తాంత్రికేణ యోగేన ధాతః సహ నస్త్రిలోకాన్ పశ్యామ్యముష్మిన్నుహ విశ్వమూర్తౌ అని. ఈ విశ్వమూర్తి రూపం కనిపించేసేసరికి, ఆహా విశ్వమూర్తి అని అనుకునేసరికి ఆయన రూపాన్ని కొంచెంగా మార్చేశాడు. మార్చేయడంతో త్వయగ్ర ఆసీత్ త్వయి మధ్య ఆసీత్ త్వయంత ఆసీదిదమాత్మతంత్రే త్వమాదిరంతో జగతోస్య మధ్యం ఘటస్య మృత్స్నేవ పరస్మాత్. ఈ సృష్టి మొత్తానికి ఆద్యమైనటువంటి రూపం బ్రహ్మగారికి ఆ క్షణాన ఆ శ్రీహరి రూపంలో కనిపించి, అయ్యో ఈ ప్రపంచమంతా కూడా త్వయి అగ్రే ఆసీత్, పుట్టడానికి ముందు నీలోనే ఉండేది. త్వయి అగ్రే ఆసీత్, ఉత్పత్తే ప్రాక్ త్వయేవ ఆసీత్. త్వయి మధ్యే ఆసీత్, ఉత్పత్తి తర్వాత కూడా నిన్నే ఆశ్రయించుకునింది. త్వయి అంత ఆసీత్, ఇది వినాశం తర్వాత కూడా మళ్ళీ నీలోనే కలిసిపోవలసిందే. నువ్వు ఆత్మతంత్రే, స్వతంత్రుడివి. ఈ విశ్వం అనేది స్వతంత్రం కాదు. ఈ విశ్వమూర్తిగా ఏ రూపాన్నైతే నాకు చూపించావో, ఈ నీ విశ్వమూర్తిలో ఏ రూపాలని, ఏ అంశాలను నేను చూశానో అవేవి స్వతంత్రాలు కావు. నువ్వు ఒక్కడివే స్వతంత్రుడివి. ఆత్మతంత్రే, స్వతంత్రుడివైనటువంటి నిన్ను ఆశ్రయించుకునే ఇవన్నీ నడుస్తున్నాయి. త్వం ఆదిరంతో జగతోస్య మధ్యం, నువ్వే ఈ సృష్టికి ఆదివి, నువ్వే ఈ సృష్టికి స్థితి రూపానివి, నువ్వే ఈ సృష్టికి మళ్ళీ ప్రళయ రూపానివి కూడాను. ఎలాగా? ఘటస్య మృత్స్నేవ, ఓ మట్టి ఒక కుండకి ఎలాగైతే కారణంగా ఉంటుందో, కుండ అనేది పుట్టడానికి ముందేముంది? మట్టి ఉంది. కుండ తయారైనప్పుడు కూడా ఉన్నది ఏది? మట్టే. కుండ పాడైపోతే మిగిలేదేది? మట్టే అని 3 దశల్లోనూ మట్టి అనేది ఎలా ఉంటుంది అనుకుంటామో, అలాగే జగత్తు తాలూకు 3 దశల్లోనూ నువ్వే ఉన్నావు. ఘటస్య మృత్స్నా ఇవ పరహ పరస్మాత్. ఈ విశ్వం, ప్రపంచం అనే మాట వచ్చేసరికి దీనికి కారణం నేనంటే నేను చాలా వస్తాయి, చాలా దూసుకొస్తాయి. కాలం నేను కారణం అంటుంది, మాయ నేను కారణం అంటుంది, ఇంకోటేదో నేను కారణం అంటుంది. ఎన్ని కారణాలు వచ్చినా సరే, ఎన్ని కారణాలు మిగతా కారణాలని తోసి రాజని ముందుకొచ్చినా సరే, ఆ పరస్మాత్, ఆ తోసి రాజని ముందుకొచ్చినటువంటి ప్రతి కారణం కంటే కూడా నువ్వే పరహ, నువ్వే శ్రేష్ఠుడివి, నువ్వే పరుడివి. నీకంటే పరం అనేది మరొకటి లేదు, నీకంటే గొప్పదైన కారణం మరొకటి లేదు అని బ్రహ్మగారు జగత్కారణ రూపాన్ని ఒక్క క్షణం ఆ శ్రీహరి రూపంలో దర్శించారు. త్వయ్యగ్ర ఆసీత్ త్వయి మధ్య ఆసీత్ త్వయ్యంత ఆసీదిదమాత్మతంత్రే త్వమాదిరంతో జగతోస్య మధ్యం ఘటస్య మృత్స్నేవ పరస్మాత్ అనే శ్లోకంలో. ఓ మట్టి ముద్ద ద్వారా కుండ పుట్టడం, కుండ పుట్టకముందు, కుండ పుట్టిన తర్వాత, కుండ పాడైపోయిన తర్వాత అనే ఉదాహరణ చెప్తే, మట్టి ముద్ద లాంటి వాడు పరమాత్మ అని పొరపాటున ఎవరైనా అనుకోబోతారు. అలా ఎవరు అనుకోవద్దు అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. త్వమ్మాయయ ఆత్మ ఆశ్రయయా స్వయేదం నిర్మాయ విశ్వం తదను ప్రవిష్టః పశ్యంతి యుక్తా మనసా మనీషిణః గుణవ్యవాయేప్యగుణం విపశ్చితః అని. నువ్వు మట్టి ముద్ద లాంటి వాడివి కాదయ్యా. మట్టి ముద్ద అనేది మారుతోంది. మట్టి ముద్ద గుండ్రంగా ఉన్నది కాస్త మధ్యలో దానికి ఖాళీ రావటం, దాని ఆకారం అంతా మారిపోవటం, ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి మార్పులేవి నీలో లేవు. నువ్వు మార్పులు లేని వాడివి. నువ్వు ఎలాంటి కారణం అంటే, త్వం మాయయా ఆత్మాశ్రయయా
స్వయ ఇదం నిర్మాయ విశ్వం. నిన్ను ఆశ్రయించుకుని త్రిగుణాత్మకమైన మాయ ఉంది కదా, ఆ మాయతో ఈ విశ్వాన్ని మొత్తం తయారు చేస్తున్నావు. మాయ తయారు చేస్తుంటే నువ్వు సాక్షిగా పరహ సంబంధం లేనివాడివిగా ఉంటున్నావు. త్వం మాయయా ఆత్మాశ్రయయా స్వయ ఇదం నిర్మాయ విశ్వం. అయితే ఏం చేస్తున్నావంటే విశ్వం నిర్మాయ తదనుప్రవిష్ట. ఈ విశ్వం తాలూకు ప్రతి అణువులోనూ నువ్వు చేరి కూర్చున్నావు. ఉంది అని అనిపించేటువంటి ప్రతి వస్తువులోనూ నీ తాలూకు సత్తాస్వభావాన్ని కనబరుస్తూ ప్రతి అణువులోనూ ఉన్నావు. విశ్వం తదనుప్రవిష్ట, నిర్మాయ విశ్వం తదనుప్రవిష్ట. అయితే ప్రతి అణువులోనూ నువ్వు ఉన్నా, ప్రతి పదార్థంలోనూ నువ్వు ప్రవేశించిన, పదార్థం తయారవ్వటం ఏంటి, అందులోకి నువ్వు ప్రవేశించటం ఏంటి అనేది జరిగినా సరే అందరూ నిన్ను చూడలేకపోతారు. ఎవరో పశ్యంతి యుక్తా, చాలా యోగ సాధన చేసిన వాళ్ళు, చాలా ఏకాగ్రతను సాధించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంతమంది చూడగలుగుతారు. పశ్యంతి యుక్తా. మనసా చాలా మనస్సుని పదునెక్కిచ్చి, మనస్సుకు పదును పెట్టి, ఆ పదునెక్కిన మనస్సుతో నిన్ను చూడగలుగుతారు. మనీషిణ కేవలం వివేకంతోనే నిన్ను చూడగలుగుతారు. వివేకాన్ని సాధించడం కోసం విశ్వ ప్రయత్నం చేసి 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 నిన్ను చూడగలుగుతారు. గుణవ్యవాయే, వాళ్ళు చూసే నీ యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే పరిణామం, మార్పు అనేది గుణాల తాలూకు స్వభావం. గుణ వ్యవాయ, మార్పు పరిణామం అనేది గుణాల తాలూకు విశేషం. గుణవ్యవాయేపి అగుణం, ఆ గుణాలతో సంబంధం లేని కేవల సాక్షి స్వరూపం, కేవల చైతన్య స్వరూపం నీది, కేవలం సత్తామాత్ర స్వరూపం నీది అని వాళ్ళు చూస్తారు, చూడగలుగుతారు. మట్టి ముద్ద అనే ఉదాహరణ చెబితే అందులో ఉండేటువంటి అన్ని అంశాలు కావాలి అని అనుకుంటారు, అలా భ్రమపడిపోతారు. అందులో ఉండాల్సింది కేవలం కుండ పుట్టడానికి ముందు, కుండ ఉన్నప్పుడు, కుండ మళ్ళీ నశించిన తర్వాత 3 దశల్లోనూ మట్టి అనేదే కారణమే ఉంది, కారణం యొక్క సత్తా లేదా కారణం యొక్క ఉనికి మాత్రమే ఉంది అనే అంశం మాత్రమే. అది తప్ప మిగతా అంశాలు ఏవి తీసుకోకూడదు. మట్టి ముద్ద కూడా పరిణతం, లేదా మట్టి ముద్ద కూడా మార్పుకు లోనవుతోంది కదా, మట్టి ముద్ద కూడా చిన్నగా ఉంది కదా, అలా పరమాత్మ చిన్నగా ఉన్నాడా, మార్పుకు లోనవుతున్నాడా, ఇలాంటి ఆలోచనలు ఏవి చేయకూడదు. అలా ఆలోచనలు ఏవి చేయకుండా, అలాంటి సందేహాలు ఏవి మనసులో ఉంచుకోకుండా, మనస్సును బాగా నిశితంగా తయారు చేసి ఆ నిశితమైన మనస్సుతో ఈ విషయాన్ని వివేకులు కనిపెట్టగలుగుతారు. వివేకులైన వాళ్ళు హృదా మనీషిణ గుణవ్యవాయే ప్యగుణం విపశ్చిత పశ్యంతి అని బ్రహ్మగారు అంటున్నారు. త్వమ్మాయయాత్మాశ్రయయా స్వయేదం నిర్మాయ విశ్వం తదనుప్రవిష్ట పశ్యంతి యుక్తా మనసా మనీషిణ గుణవ్యవాయే ప్యగుణం విపశ్చిత అని. దీనికే ఒట్టి కుండ అనే ఒకే దృష్టాంతం ఎందుకు, రకరకాల దృష్టాంతాలు తీసుకోవచ్చు, ఒక్కొక్క దృష్టాంతంలోనూ ఒక్కొక్క విశేషం చూసుకోవచ్చు అనే అభిప్రాయంతో రకరకాల దృష్టాంతాలని పై శ్లోకంలో చెప్తున్నాడు. యథాగ్నిమేధస్యమృతంచ కోషు భువ్యన్న మంబూద్యమనే చ వృత్తిం మనుష్యా అధియంతి హిత్మాం గుణేషు బుద్ధ్యా కవయో వదంతి అని. యథా అగ్నిం ఏధసి, ఓ కట్టె మొక్కలో అగ్నిని బయటికి రప్పించాలి అంటే ఎంత ప్రయత్నం అవ్వాలి, ఎంతగా దాన్ని మథించాలి, అలా మథన చేస్తే నువ్వు కనిపిస్తావు. యథా అగ్నిం ఏధసి. అమృతంచ గోషు, ఆవు పాలలో వెన్న ఉంది, లేదా ఆవు ద్వారా వెన్న నెయ్యి లాంటి అమృతం వస్తుంది అని అంటారు. ఆవు వెన్నకి అలాగే ఆవు తాలూకు నెయ్యికి అమృతం అని పేరు ఉంది. అది పరిమితంగా గనక వాడితే చాలా ఆయుష్ని పెంచుతుంది అని దాని లక్షణాలను ఆయుర్వేదంలో అక్కడ ఇక్కడ చెప్తారు. అయితే ఆ ఆవు తాలూకు వెన్న లేదా నెయ్యి రావాలి అంటే ఎంత ప్రయత్నం చేయాలి? ఆవు పాలు పితకాలి, పితికిన పాలను చక్కగా కాచాలి. ఆ కాచటం అంటే పూర్తిగా కాగకుండా ఉండటానికి వీల్లేదు, ఎక్కువ కాగి అది మాడిపోవటానికి వీల్లేదు. సరిగ్గా కాచాలి, పాళంగా కాచాలి.
సరి అయిన వేడి వచ్చిన తర్వాత దాన్ని తోడు పెట్టాలి. తోడు పెట్టిన తర్వాత తోడుకోవాలి. తోడుకున్న తరువాత దాన్ని చక్కగా చిలకాలి. ఆ చిలకటం అనేది వెన్న వచ్చేంత వరకు చిలకాలి. వెన్న వచ్చిన తర్వాత ఆ అమృతం తయారైతే మళ్ళీ వెన్నని సరిగ్గా కాచాలి. కాస్తేనే ఆ నెయ్యి అనే అమృతం తయారవుతుంది. ఎంతో ప్రాసెస్ ఉంది కదా. ఆ ప్రాసెస్ చేసుకున్న వాడికే అది లభిస్తుంది. అలాగే అంత ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకే అమృతం లాంటి నీ తత్వం లభిస్తుంది. అమృతంచ గోషు. భువి అన్నం. తినే ఏ పంట పండాలన్నా సరే భూమి మీదే పండాలి. ఇంకెక్కడా పండదు. అంతరిక్షంలో పండదు, వాయువులో పండదు, ఇంకో చోట పండదు, ఎక్కడా పండదు. భూమి మీదే పంట. కానీ భూమి మీదే పంట అంటే ఎంత పని చేయాలి? భూమిని దున్నాలి, దాన్ని ఏదో దుక్కాలి, చాలా పనులు చేయాలి. తర్వాత దాన్ని ఏదో తడపాలి, విత్తనాలు నాటాలి, అవి పెరగాలి, కలుపు మొక్కలు తీయాలి, విత్తనాలు బాగా పెరిగిన తర్వాత దానికి కావాల్సిన ఎరువులు లాంటివి వేయాలి, వాటిని ఎప్పటికప్పుడు చూసుకోవాలి, కాపాడుకోవాలి, అవి ఇవి తినేసేయకుండా మేసేయకుండా పాడు చేయకుండా రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత దాన్ని కోయాలి, నూర్పిళ్ళు, అబ్బో చాలా తతంగం ఉంది. ఇంత తతంగం చేస్తే భూమి మట్టిలోంచి అన్నం అనేది వస్తుంది. తినేందుకు తిండి గింజలు దొరుకుతాయి. భూమి అన్నం. అలాగే ఈ భూమిలోనే నీరుంది. మనం తాగటానికి కావలసిన నీరుంది. పారే నీరు వేరు, భూమిలో మనం తాగే నీరుంది. బావులు అవి తోడుకుంటే ఆ నీరు బయటకు వస్తుంది. ఈ భూమిలో ఉండే నీరుని సాధించాలి అంటే ఎంత తవ్వాలి, ఎంత కష్టపడాలి, ఎంత జాగ్రత్తగా బావిని తవ్వుకుంటే నీరు వస్తుంది. అంత జాగ్రత్తగా తవ్వుకుంటే బావిలోంచి నీరు వచ్చినట్లుగా, భూమిలోంచి నీరు వచ్చినట్లుగా జాగ్రత్తగా తవ్వితే నీ తత్వం అనే ఊట కూడా వస్తుంది. భూమి అన్నం, భూమి అంబు. అలాగే ఉద్యమనేచ వృత్తిం. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో హాయిగా బతికిపోవచ్చు. ఎవరైనా బతకచ్చు. ఈ ప్రపంచం అనేది ప్రతి ఒక్కడికి విశాలమైనటువంటి అవకాశాలని, విస్తారమైనటువంటి అవకాశాలని ఏర్పరుస్తుంది. కానీ అందరూ ఏం చేయాలి? అవకాశాలని అందుకోవాలనుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఉద్యమనం, ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కృషి చేయాలి. కృషి చేస్తే ఏం కావాలనుకున్నా సరే, ఏం చేయాలనుకున్నా సరే ఈ భూమిలోంచి లేదా ఈ ప్రపంచంలోంచి సాధించుకోవచ్చు. ఉద్యమనే వృత్తిం లభతే. ప్రయత్నం చేస్తే ఎవడికి వాడికి కడుపు నిండటం దగ్గర నుంచి వాడు కోరుకున్న కోరికలను తీర్చుకోవటం దాకా అన్నిటినీ సాధించుకోవచ్చు. కానీ ప్రయత్నం అనేది తప్పనిసరి. అలాగే ప్రయత్నం చేస్తే నీ తత్వం బోధపడుతుంది. యోగై రకరకాల ఉపాయాలతో మనుషులు రకరకాల ఫలితాలని సాధించినట్లుగా రకరకాల ఉపాయాలతో నీ తత్వాన్ని సాధించడానికి మనుషులు పూనుకోవాలి. యోగైర్మనుష్యాః అధియంతి హిత్వాం. ఆ యోగోపాయాలని గనక సరిగ్గా వాళ్ళు పాటిస్తే ఏ మనిషికైనా సరే నిన్ను పొందటం అనేది సాధ్యపడుతుంది. గుణేషు బుద్ధ్యా కవయో వదంతి. దీన్నే మేధావులైన వాళ్ళు ఏం చెప్తారంటే, గుణేషు గుణాలలోనే ఈ గుణాలతో సంబంధం లేని పరమాత్మను వెతుక్కోవాలి అని చెప్తారు. గుణాలతో సంబంధం లేని పరమాత్మని ఎలా వెతుక్కోవాలి? బుద్ధ్యా, ఆలోచనలతో వెతుక్కోవాలి. గుణేషు బుద్ధ్యా కవయః వదంతి. ఆ పరమాత్మను, గుణాలతో సంబంధం లేని పరమాత్మను గుణాలలో వెతకాలి, అందులోనూ బుద్ధితో ఆలోచనలతో వెతకాలి అని వాళ్ళు అంటారు. అని బ్రహ్మగారు రకరకాల దృష్టాంతాలతో, రకరకాల ఉదాహరణలతో పరమాత్మను ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవటం అనే అంశాన్ని ఈ శ్లోకంలో చాటి చెప్పారు. యథాగ్నిమేధస్యమృతంచ గోషు భువ్యన్నమంబోద్యమనే చ వృత్తిం యోగైర్మనుష్యా అధియంతి హిత్వాం గుణేషు బుద్ధ్యా కవయో వదంతి అని అలా చెప్పి, తంత్వాం వయన్నాథ సముజ్జిహానం సరోజనాభాతి చిరేప్సితార్థం దృష్ట్వాగతా నిర్వృతిమద్య సర్వే గజాదవార్తా ఇవ గాంగమంభ అని స్వామిని స్తుతి చేశారు. తంత్వాం, అలాంటి నిన్ను. ఎలాంటి నిన్ను? ఇవా ఎదురుకుండా అందమైన ఆభరణాలు అవి ధరించి అందమైన రూపంలో ఆవిర్భవించిన నిన్ను, అందమైన రూపంలో కనిపిస్తూ కూడా విశ్వమూర్తివిగా ఉండేటువంటి నిన్ను, విశ్వమూర్తిగా ఒకవైపు కనిపిస్తూనే విశ్వంతో సంబంధం లేని శాశ్వత సుఖస్వరూపంగా ఉండేటువంటి నిన్ను, ఆ శాశ్వత సుఖరూపంలో ఉంటూనే
ఆ రూపాన్ని కోల్పోకుండానే జగత్కారణంగా ఉండేటువంటి నిన్ను, ఆ జగత్కారణంగా ఉంటూనే ఆలోచనలతో మాత్రమే దక్కేట్లుగా ఉండేటువంటి రూపంలో ఉన్న నిన్ను, ఎంతో ప్రయత్నం చేస్తేనే దక్కేట్లుగా ఉండేటువంటి నిన్ను తంత్వాం వయం నాథ, ఈరోజు మేమందరం చూసేశామయ్యా. నాథ, ఓ స్వామి, నిన్ను మేము చూసేశాము. సముజ్జిహానం, చక్కగా మా ముందు అలా ఆవిర్భవించావు. సూర్యుడు సముద్రంలోంచి అలా ఉదయిస్తున్నట్లు కనిపిస్తున్నట్లుగా మాకు కనిపించావు. సముజ్జిహానం సరోజనాభ, ఓ పద్మనాభ, అతి చిరేప్సితార్థం, ఎప్పటి నుంచో నిన్ను చూడాలి, ఎప్పటి నుంచో నిన్ను చూడాలి అని కోరుతున్నాము. అలాంటి కోరికతో ఉండేటువంటి మాకు కనిపించావు. చిరేప్సితార్థం దృష్ట్వా గతాః నిర్వృతిం, చాలా కాలంగా నిన్ను చూడాలి అని కోరికతో ఉన్నాం కదా. కాబట్టి ఈరోజు నిన్ను చూడంగానే మాకు మనసులో మొత్తం తేలిక అనేది భావన వచ్చేసింది, మనసంతా తేలికైపోయింది. దృష్ట్వా గతాః నిర్వృతి మధ్య సర్వే, నాకే కాదు ఈ దేవతలందరికీ కూడా మనసంతా తేలికైపోయింది. రావటం ఏదో రాక్షసులు కొట్టేస్తున్నారు కాపాడాలి అని చెప్పడానికి వచ్చాం, కానీ అవేవి గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు మనసంతా తేలికైపోయిందయా. గజా దవార్త ఇవ గాంగమంభ, ఏనుగులు సహజంగానే పాపం నీటిని ఎక్కువ కోరుకుంటూ ఉంటాయి. అలాంటి ఏనుగులు గనక కార్చిచ్చులో చిక్కుకుపోతే, బాగా చుట్టూ వేడి వాటిని చుట్టుముడితే అవి పాపం రెపరెపలాడిపోతాయి, నీరు కావాలి అని పరితపిస్తాయి. అలాంటి ఏనుగులకి కనుక ఒకవేళ గంగాజలం లభిస్తే, వాటి కంటి ముందు గనక గంగ పారుతూ కనిపిస్తే అవి ఎలా మనస్సు తేలికపరుచుకొని సుఖంగా ఉంటాయి. గంగాజలం అంటే మామూలుది కాదు, హిమాలయాల నుంచి కరిగి వచ్చేది కదా, అందువల్ల చల్లగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇది కాక పవిత్రమైనది, పవిత్రంగాను చల్లగాను ఉండేది. ఇప్పుడు వీటికి ఉన్నటువంటి దాహాన్ని తీర్చగలిగింది. అలాంటి గంగాజలం కనిపిస్తే ఏనుగులకి ఎంత మనస్సు తేలిక పడుతుందో, ఏనుగులు ఎంత ఉత్సాహంగా మారిపోతాయో, అలా మేము ఈరోజు తేలిక పడిపోయామయ్యా అని బ్రహ్మగారు అన్నారు. తంత్వాం వయం నాథ సముజ్జిహానం సరోజనాభాతి చిరేప్సితార్థం దృష్ట్వా గతా నిర్వృతి మధ్య సర్వే గజా దవార్త ఇవ గాంగమంభ అనే శ్లోకంలో. అయితే చూసేశారు కదా, ఇంకేం చెప్పడానికి ఏం లేదు కదా అంటే, నిజమేనయ్యా, చెప్పడానికి ఏమీ లేదు, అందులోనూ నీకు చెప్పాల్సింది ఏమీ లేదు అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? సత్వం విధత్స్వాఖిల లోకపాలాః వయం యదర్థాస్తవ పాదమూలం సమాగతాస్తే బహిరంతరాత్మన్ కిం వాన్య విజ్ఞాప్యమశేష సాక్షిణః అని. మేము ఎందుకు వచ్చామో చెప్పక్కర్లేదు, మా మనసులన్నీ తేలికపడిపోయినాయి. సత్వం, నువ్వే ఉన్నావు కదా సర్వసమర్థుడివి, నువ్వే విధత్స్వ, ఏం చేయాలో చెయ్యి. మేము ఎందుకు వచ్చామో నువ్వే తెలుసుకుని నువ్వే చెయ్యి. తెలుసుకో కూడా కాదు, నీకు తెలుసు కాబట్టి ఏం చేయాలో చెయ్యి. విధత్స్వ, ఏం చేయాలి? యదర్థం అఖిల లోకపాలాః వయం యదర్థాస్తవ పాదమూలం సమాగతాః, లోకపాలకులు, ఆ శంకరుడు, నేను, వాళ్ళు వీళ్ళు దేవతలు అందరము నీ పాదమూలానికి ఎందుకు చేరామో నీకు తెలుసు కదా. ఆ ఎందుకు చేరామో తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలో చెయ్యి. సమాగతాస్తే బహిరంతరాత్మన్, అంతరాత్మన్, అందరి మనస్సుల్లోనూ నువ్వే ఉన్నావు కదా. ప్రతి మనస్సులోనూ ఉండేటువంటి నీవు ప్రతి మనసులో ఏం జరుగుతోంది అని తెలుసుకుంటావు కదా. తెలుసుకున్న వాడికి బహిహి, బయటికి ఏమైనా చెప్పవలసింది ఉంటుందా? బహిహి అన్య విజ్ఞాప్యం, బయటికి ఏదో చెప్పవలసి ఉండటం అనేది జరుగుతుందా? మా అందరికీ అంతరాత్మవి నువ్వే, మా అందరి మనస్సుల్లోనూ ఉన్నది తెలుసుకునేవాడివి నువ్వే, కాబట్టి బయటికి నీకేం చెప్పవలసిన అవసరం లేదు. నువ్వే అశేష సాక్షి, అన్నిటినీ చూసేవాడివి, అన్నీ తెలిసిన వాడివి, సర్వజ్ఞుడివి, కాబట్టి నీకేం చెప్పవలసింది లేదు, ఇంకా చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. మా మనసులు తేలికపడ్డాయి, మేము నీ దగ్గరికి ఎందుకు వచ్చామో నీకే తెలుసు కాబట్టి దీనికి ఏం చెయ్యాలో నువ్వే చెయ్యి అని అన్నారు. సత్వం విధత్స్వాఖిల లోకపాలాః వయం యదర్థాస్తవ పాదమూలం సమాగతాస్తే బహిరంతరాత్మన్ కింవాన్య విజ్ఞాప్యమశేష సాక్షిణః అని. చివరిగా ఒక మాట అన్నారు. అహం గిరిత్రశ్చ సురాదయోయే దక్షాదయోగ్నేరివ కేతవస్తే
కిం వా విదామేష పృథగ్విభాతాః విధత్స్వ శన్నో ద్విజదేవమంత్రం అని. అహం నేను, గిరిత్రశ్చ శంకరుడు, అలాగే సురాదయ దేవతలు మొదలైనటువంటి వాళ్ళు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, దక్షాదయ దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు అంటే అగ్నేరివ కేతవస్తే, ఒక పెద్ద నెగడు అంటాం కదా, పెద్ద అగ్ని జ్వలిస్తూ ఉంటే ఆ మండే అగ్నిలోంచి చిన్న చిన్న కణికలు బయటికి వచ్చినట్లుగా నీ నుండి బయటకు వచ్చిన వాళ్ళమే కదయ్యా మేము. అగ్నేరివ కేతవస్తే, మేము నీకంటే భిన్నమైన వాళ్ళం కాము. కింవా విదామేష పృథగ్ విభాతాః, విడిగా ఉన్నామని అనుకున్నాము, మాలో కొంతమంది ఆ మాట అనుకుంటున్నారు, మేము వేరు పరమాత్మ వేరు అని అనుకుంటున్నారు. మేము వేరు పరమాత్మ వేరు అని అనుకునే వాళ్ళు కింవా విదామ, మాకేం తెలిసినట్లు? కింవా విదామేష పృథగ్ విభాతాః, అసలు మేము ఎక్కడి నుంచి వచ్చామో మాకు తెలియకపోతే, మాలో కొంతమందికైనా, నన్ను ఒకవేళ పక్కన పెట్టినా, ఆ శంకరుణ్ణి పక్కన పెట్టినా, మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలియని వాళ్ళం మేమైతే, కింవా విదామేష పృథగ్ విభాతాః, ఏం చేయాలని మాత్రం మేమేం తెలుసుకుంటాము? ఏం చేయాలని మాత్రం మాకేం తెలుస్తుంది? విధత్స్వ శంనః, మాకు ఏది మంచో చూసి ఆ మంచి చెయ్యి. విధత్స్వ శంనః ద్విజదేవ మంత్రం. ఇందులో కొంతమంది బ్రాహ్మణోత్తములు వచ్చారు, మరీచాది ప్రజాపతులు వచ్చారు, దేవతలు వచ్చారు. వీళ్ళందరికీ మీరు ఈ పని చేయండి, మీరు ఈ మంత్రం ఉపాసన చేయండి, లేదా మీరు ఈ ఆలోచన చేయండి, మీరు ఈ విధంగా నడుచుకోండి అని ఒక మాట చెప్పు, ఆ మాట ప్రకారం నడుచుకుంటాము అంతేను అని చెప్పారు. ఈ మాటతో పూర్తి చేసేశారు. అహం గిరిత్రశ్చ సురాదయోయే దక్షాదయోగ్నేరివ కేతవస్తే కింవా విదామేష పృథగ్ విభాతాః విధత్స్వ శన్నో ద్విజదేవ మంత్రం అనే ఈ శ్లోకంతో. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ. ఏవం విరించాదిభిరీడితస్తత్ విజ్ఞాయ తేషాం హృదయం యథైవ జగాద జీమూత గభీరయా గిరా బద్ధాంజలీన్ సంవృత సర్వకారకాన్. బ్రహ్మగారి ఈ మాట మాట్లాడాడు. మాట్లాడేంతవరకు బ్రహ్మగారి వైపే చూస్తున్నాడు స్వామి. ఆయన మాట్లాడడం ఆపిన తర్వాత ఒక్కసారి దేవతలందరి వైపు చూశాడు. దేవతలందరి వైపు చూస్తే అందరూ చేతులు ఇలా జోడించున్నారు, బద్ధాంజలీన్. అందరూ సంవృత సర్వకారకాన్, మొత్తం ఒళ్ళంతా దగ్గర పెట్టుకుని, ఒంట్లో ఉండే అవయవాలన్నిటినీ దగ్గర పెట్టుకుని, వాళ్ళకు ఉండేటువంటి ఇంద్రియాలన్నిటినీ ఆ స్వామి మీదే పెట్టి, వాళ్ళకి అప్పుడు కళ్ళు కనిపించిందో లేదా తేజస్సే కనిపిస్తుందో తెలియదు కానీ ఒళ్ళు మాత్రం దగ్గర పెట్టుకుని ఉన్నారు. దాంతో ఏవం విరించాదిభి ఈడితః, వాళ్ళు చేసిన స్తుతి విని, బ్రహ్మగారు ప్రధానంగా చేసిన స్తుతి, వాళ్ళు కూడా మనసులో చేసుకున్నటువంటి స్తుతిని విని, తద్విజ్ఞాయ తేషాం హృదయం యథావదేవ, ఇప్పుడు వీళ్ళు చేయవలసిన పని ఏంటి అని ఒక్కసారి ఉన్నట్లుగా ఆలోచించి చూసుకుని, జగాద వీళ్ళకి చెప్దాము అనుకుని మొదలుపెట్టాడు. చెప్పేటప్పుడు జీమూత గభీరయా గిరా, ఒక మేఘం ఎలాగైతే గంభీరంగా శబ్దం చేస్తుందో అలా గంభీరమైనటువంటి శబ్దంతో దేవతలకి తాను చెప్పదలుచుకున్న మాట, వాళ్ళు చేయవలసినటువంటి పని అది చెప్పటం ప్రారంభించాడు. ఏవం విరించాదిభిరీడితస్తత్ విజ్ఞాయ తేషాం హృదయం యథైవ జగాద జీమూత గభీరయా గిరా బద్ధాంజలీన్ సంవృత సర్వకారకాన్. ఈ మాట వింటే మనకేం సందేహం రావాలి? ఏం చేయాలో వాళ్ళకి చెప్పడం ఎందుకు? పరమాత్మ దగ్గరికి వస్తే చిటికేసి చేసి చేయాలి కదా. ఒక్క చిటికెలో అక్కడ ఉండేటువంటి సీన్ మొత్తాన్ని రివర్స్ చేసి చేయాలి కదా అని కదా మనకి సందేహం వస్తుంది. దానికి సమాధానంగా చెప్తున్నాడు. ఏక ఏవేశ్వరస్తస్మిన్ సురకార్యే సురేశ్వర విహర్తు కామస్థానా సముద్రోన్మథనాదిభి అని. ఏక ఏవ ఈశ్వరస్తస్మిన్ సురకార్యే, దేవతలకు సంబంధించినటువంటి ఈ పనిని చేయటానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయనకి సామర్థ్యం ఉంది. ఏక ఏవ ఈశ్వరస్తస్మిన్, నిజం చెప్పాలంటే ఆయనకి మాత్రమే సామర్థ్యం ఉంది. ఆయనకి మరొకరు తోడుగా ఉండవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఒక్కడు కూడా చేయగలడు, ఒక్కడే చేయగలడు. ఆయనకు ఒక్కడికే సామర్థ్యం ఉంది. ఆయన ఒక్కడే చేయగలడు, మరొకడి సహాయం తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు.
సురకార్యే, దేవతల కార్యం అంటే ఆయన ఏం వెనకాడడు. సురేశ్వర, దేవతలందరికీ ఆయన నాయకుడు. కాబట్టి తన పాలనలో ఉన్న, తన మాట వింటున్న దేవతల్ని రక్షించడానికి ఆయన ముందు ఉంటాడు, ముందడుగు వేస్తాడు. కానీ తానాహా వాళ్ళతో అన్నాడు, విహర్తుకామహ, మనసులో అనుకున్నాడు, వీళ్ళతో కాస్త పని చేయిద్దాము, కాస్త సోమరిపోతులల్లే ఉన్నారు, ఏ పని సరిగ్గా చేయట్లేదు వీళ్ళు, అప్పుడప్పుడు అన్నీ చేయవలసిన పనులన్నీ మానేస్తున్నారు, అందుకని వీళ్ళతో పని చేయించి ఆ పనికి ఫలితాన్ని అనుభవింపజేద్దాము అని అనుకున్నాడు. విహర్తుకామః సముద్రోన్మథనాదిభి, అందులోనూ ఈ దేవతలు వీళ్ళందరూ కలిసి సముద్రాన్ని, క్షీరసాగరాన్ని మథిస్తూ ఉంటే, పెద్ద కోలాహలం జరుగుతూ ఉంటే చూసి ఆనందిద్దాము, మనకి ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ సరిగ్గా రావటం లేదు అని అనుకున్నాడు. అనుకుని విహర్తుకామ స్థానాః సముద్రోన్మథనాదిభి, వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏక ఏవేశ్వరస్తస్మిన్ సురకార్యే సురేశ్వరః విహర్తుకామ స్థానాః సముద్రోన్మథనాదిభి అని శ్రీ శుకుల వారు స్వామి ఎందుకు వెంటనే చిటికలో పని చేయలేదు అనే విషయాన్ని తేల్చి చెప్పారు. వచ్చిన వాళ్ళు జీవులకు ప్రతీకగా ఉండేటువంటి వాళ్ళు కదా. జీవులకు ప్రతీకగా ఉండేటువంటి వీళ్ళందరూ వచ్చినప్పుడు, జీవుడు అనేవాడు పరమాత్మ దగ్గరకు వచ్చినప్పుడు పరమాత్మ చెప్పవలసింది జీవుడి యొక్క కర్తవ్యాన్ని. జీవుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తే తాను అందుకోవలసిన దాన్ని అందుకుంటాడు. పరమాత్మ ఎప్పుడూ చిటికలేసేసి పరిస్థితుల్ని మార్చేయకూడదు, తారుమారు చేయకూడదు. అలా చేస్తే జీవులకి వాళ్ళ కర్మల మీద ఏమాత్రం విశ్వాసం అనేది కలగదు. జీవులకి పరమాత్మ మీద విశ్వాసం ఉండాలి, పరమాత్మ చెప్పిన తాము చేయవలసినటువంటి కర్మల మీద విశ్వాసం ఉండాలి. తాము పరమాత్మ చెప్పింది చెప్పినట్లుగా చేస్తేనే ఆయన సత్ఫలితాలను ఇస్తాడు అనేటువంటి భావనతో వాళ్ళు నడుచుకుంటూ పోవాలి. అలా కాకుండా మధ్యలో ఎక్కడైనా దీన్ని తెంచేసి పరమాత్మ చిటికేస్తే చాలు మారిపోతుంది, మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోతుంది అనే మాట చెప్పేస్తే కర్మ మార్గం మీద జీవులకు నమ్మకం ఉండదు. ఆ నమ్మకం లేకపోతే వాళ్ళు మెట్లు పైకి ఎక్కలేరు, వాళ్ళే నష్టపోతారు అనేటువంటి అంశాన్ని శ్రీ శుకుల వారు ఈ శ్లోకంలో నర్మగర్భంగా వ్యాఖ్యానించి శ్రీహరి వాడితో మాట్లాడడం మొదలుపెట్టాడు అనే విషయాన్ని చెప్పారు. ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఏ విధంగా దేవతల్ని మోటివేట్ చేశాడు అనే విషయాన్ని మనం పై శ్లోకాలలో గమనించుకోవాలి. ఇప్పటికైతే జీవుడు పరమాత్మ వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బంధాన్ని మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి. అదే సమయంలో పరమాత్మ యొక్క లక్షణాన్ని తెలుసుకోవటానికి, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఎంత ప్రయత్నం చేయాలి. ఒక కట్టెలోంచి నిప్పును తీసుకురావటానికి, ఒక బావిని తవ్వి అందులోంచి నీటి ఊటను పొందటానికి, భూమిలోంచి పంటలని పొందటానికి, ఇలా వీటన్నిటి కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంతకు మించి ఎంత ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్ఫూర్తిని పొందాలి. బావి తవ్వటం కష్టం, చాలా కష్టం. ఒంటి చేత్తో తవ్వటం మరీ కష్టం. కానీ ఒంటి చేత్తో బావిని తవ్విన తర్వాత ఆ బావిలో నీరు ఊరితే ఆ ఊటని మొట్టమొదటిసారి నోట్లో పోసుకుంటే వచ్చేటువంటి తృప్తిని గురించి చెప్పటం మాత్రం ఎవరి వల్ల సాధ్యం కాదు. అది వర్ణనాతీతం. అలాంటి వర్ణనాతీతమైనటువంటి అనుభవాన్ని పొందటానికి ప్రయత్నం అనేది చేయాలి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. మన మనస్సుల్లో సరి అయినటువంటి సంకల్పాలు కలిగి, మన మనస్సు కూడా పదునెక్కి, ఆ పదునైన మనసులో ఇలా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన ముందుగా స్ఫురించి, ఆ ప్రయత్నంతో పరమాత్మను అందుకోవటానికి మనమందరము కూడా ముందడుగులు వేయాలి అని ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాసుని మనమందరము కూడా భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షష్ఠోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ ఏవం స్తుతః సురగణైః భగవాన్ హరిరీశ్వరः తేషామావిరభూద్రాజన్ సహస్రార్కోదయద్యుతిః తేనైవ మహసా సర్వే
దేవాః ప్రతిహతే క్షణాః నాపశ్యన్ ఖం దిశః క్షోణీం ఆత్మానంచ కుతో విభుం విరించో భగవాన్ దృష్ట్వా సహ శర్వేణ తాంతనుం స్వచ్ఛాం మరకతశ్యామాం కంజగర్భారుణే క్షణాం తప్తహేమావదాతేన లసత్కౌశేయవాససా ప్రసన్నచారు సర్వాంగీం సుముఖీం సుందరభ్రువం మహామణికిరీటేన కేయూరాభ్యాంచ భూషితాం కర్ణాభరణనిర్భాత కపోలశ్రీముఖాంబుజాం కాంచీకలాపవలయ హారనూపురశోభితాం కౌస్తుభాభరణాం లక్ష్మీం బిభ్రతీం వనమాలినీం సుదర్శనాదిభిస్వాస్త్రైః మూర్తిమద్భిరుపాసితాం తుష్టావదేవ ప్రవరః సశర్వః పురుషం పరం సర్వామరగణైః సాకం సర్వాంగైరవనింగతైః. బ్రహ్మోవాచ అజాతజన్మస్థితి సంయమాయ గుణాయ నిర్వాణసుఖార్ణవాయ అణోరణిమ్నే పరిగణ్యధామ్నే మహానుభావాయ నమో నమస్తే. రూపం తవైతత్ పురుషర్షభేజ్యం శ్రేయోర్థిభిర్వైదికతాంత్రికేణ యోగేన ధాతః సహనస్త్రిలోకాన్ పశ్యామ్యముష్మిన్నుహ విశ్వమూర్తౌ. త్వయ్యగ్ర ఆసీత్ త్వయి మధ్య ఆసీత్ త్వయ్యంత ఆసీదిదమాత్మతంత్రే త్వమాదిరంతో జగతోస్య మధ్యం ఘటస్య మృత్స్నేవ పరః పరస్మాత్. త్వం మాయయాత్మాశ్రయయా స్వయేదం నిర్మాయ విశ్వం తదను ప్రవిష్టః పశ్యంతి యుక్తా మనసా మనీషిణో గుణవ్యవాయేప్యగుణం విపశ్చితః. యథాగ్నిమేధస్యమృతం చ గోషు భువ్యన్నమంబూద్యమనే చ వృత్తిం యోగైర్మనుష్యా అధియంతి హి త్వాం గుణేషు బుద్ధ్యా కవయో వదంతి. తంత్వాం వయన్నాథ సముజ్జిహానం సరోజనాభాతి చిరేప్సితార్థం దృష్ట్వా గతా నిర్వృతిమద్య సర్వే గజాదవార్తా ఇవ గాంగమంభః. సత్వం విధత్స్వాఖిలలోకపాలాః వయం యదర్థాస్తవ పాదమూలం సమాగతాస్తే బహిరంతరాత్మన్ కిం వాన్యవిజ్ఞాప్యమశేషసాక్షిణః. అహం గిరిత్రశ్చ సురాదయో యే దక్షాదయోగ్నేరివ కేతవస్తే కిం వా విదామేష పృథగ్విభాతాః విధత్స్వశన్నో ద్విజదేవమంత్రం. శ్రీశుక ఉవాచ ఏవం విరించాదిభిరీడితస్తత్ విజ్ఞాయ తేషాం హృదయం యథైవ జగాదజీమూతగభీరయా గిరా బద్ధాంజలీన్ సంవృత సర్వకారకాన్. ఏక ఏవేశ్వరస్తస్మిన్ సురకార్యే సురేశ్వరః విహర్తుకామస్తానాః సముద్రోన్మథనాదిభిః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.